అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితంలో డబ్బు కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే అది ఎవ్వరూ అమ్మలేరు, ఎవరు కొనలేరు. గుర్తు పెట్టుకోండి, ఓడిపోయామంటే ఇంకా గెలవలేమని కాదు, గెలుపు కోసం మన ఓర్పుకి పరీక్ష అని అర్థం చేసుకోండి. మనం ఆకాశంలో ఎగరడానికి ఎక్కే విమానం కూడా మొదట కొంచెం సమయం నేలపైన నడిచాకనే కదా నింగిని తాకేది. ఒకరి విషయాలు తెలుసుకునే ఉత్సాహం కంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండడం చాలా మంచిది. అది నిన్ను ఒక లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఇక్కడ ఎంత బాగా చదివామన్నది కాదు ముఖ్యం, ఎంత బాగా సెటిల్ అవ్వగలిగామన్నదే ముఖ్యం. ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉన్నట్టు ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంది. అదే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మీతో ఏ బంధము లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలు దాచకండి. చితికి చింతకి తేడా సున్నా. ఎందుకంటే చితి అనేది నిర్జీవులను కాల్చివేస్తే చింత అనేది మాత్రం సజీవులనే దహించి వేస్తుంది. గాలి లేని గదిలో ఒక రోజంతా గడపవచ్చేమో కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. నటనతో కూడిన బంధాల కోసం క్షణకాలం కూడా ఎదురు చూడకు. నిజాయితీతో కూడిన బంధాల కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పు లేదు. ఇష్టపడడం తప్పు కాదు. ఆ ఇష్టాన్ని గుర్తించలేని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం ఖచ్చితంగా తప్పే. ఒక మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి ఖర్చు పెట్టేది ఒక పిల్లల చదువు విషయంలో మాత్రమే. అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ నమ్మకం ఎక్కువగా ఉండే చోటే బంధాలు బలంగా ఉంటాయి. మనసులో 1000 బాధలు ఉన్నా పెదవులపైన చిరునవ్వు చెరగనివ్వకపోవడం నిజంగా గొప్పతనమే. ఎవరైనా మీ మనస్సు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. నీలోని లోపాలను బలహీనతలను నీవు తెలుసుకోకపోవడమే పెద్ద చదువు. ఒక మధ్యతరగతి మనిషి బాధ్యతలు అనే రాజ్యానికి రాజు, అప్పు అనే ఆస్తికి వారసుడు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ కూడా తగ్గిపోతుంది. నాలుకను అదుపులో ఉంచుకుంటే ప్రపంచం మొత్తం నీ అదుపులో ఉన్నట్టే. గర్వము, అహంకారము, నేనే గొప్ప, విజ్ఞానవంతుణ్ణి వగైరా వీటన్నింటికి జన్మస్థానం అదే. పెళ్ళి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి. నిర్లక్ష్యం బాధేంటో నువ్వు చేసినప్పుడు తెలియదు, నిన్నెవరైనా నిర్లక్ష్యం చేసినప్పుడు అర్థమవుతుంది. స్నేహం విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేసే కన్నా స్నేహం విలువ తెలిసిన వారితో స్నేహం చేస్తే ఆ బంధానికి ఉన్న గొప్ప విలువ తెలుస్తుంది. నేనున్నా నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని బాధపడుతూ ఉంటారు కొందరు. మీరు రాలేదని, అక్కడ లేరని ఎదుటివారు బాధపడే స్థాయికి ఎదగడమే మనిషి ముఖ్య లక్షణం. కొత్త వారిని కలిసినప్పుడు 3 విషయాలు గమనించండి. అతడు శక్తివంతుడా, తెలివిపరుడా, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలవాడా అని. 3వ గుణం ఉంటే నిస్సంకోచంగా స్నేహం చేయవచ్చు. మనిషిలో మంచితనం కనిపించినా ప్రశంసించడానికి ఎవరికీ నోరు పెగలదు. అదే అతనిలో కనపడని చెడు కోసం చర్చిస్తే మాత్రం మూగవాడికి కూడా మాటలు వచ్చేస్తాయి. మనసు కనపడదు కదా అని పదే పదే రంగులు మార్చకూడదు. మారిన నీ మనసు రంగులు నీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తాయని మరవకూడదు. చరిత్రలో చూసుకుంటే ఉప్పుకి ఎప్పుడూ కూడా పురుగులు పట్టినట్లు చూసామా మనము? లేదు కదా. కానీ తీపిలో మాత్రం పురుగులు వస్తాయి. ఏ పురుషుడు అయితే తన సొంత కుటుంబాన్ని వదిలేసి భార్యతో సంసారం చేయకుండా పరాయి స్త్రీలపై మోజుతో కాలాన్ని వృధా చేస్తాడో వాడికి ఆయువు త్వరగా క్షీణిస్తుంది.